ఎవరి నోరు తెరిచినా అన్న జై కాంగ్రెస్, జై నవీన్ అన్న, నవీన్ అన్నకే మా ఓటు అంటున్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం నాగలక్ష్మి అండి. అందరికి నేను లక్ష్మీరెడ్డిలా తెలుసు. ఇక్కడ నేను సోషల్ వర్క్ చేస్తానండి. నాకు బొటీక్ ఉందండి. ఇక్కడ కృష్ణానగర్ లోకల్ యూసఫ్గూడ డివిజన్. ఇక్కడే పుట్టి పెరిగామండి. ఏం చెప్తారు? ఇక జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతుంది, ఎలా ఉండబోతుంది? ఇక దాదాపు 3 పర్యాలు గత ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు. ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదా? గత గవర్నమెంట్లో ఏం అభివృద్ధి లేదండి. 10 ఏళ్ల నుంచి చాలా మా కృష్ణానగర్లో అయితే ఏం అభివృద్ధి లేదండి. మేము వెళ్ళి ఎమ్మెల్యేకి మొత్తుకున్నా కానీ ఆయన మాకేం రెస్పాండ్ కాలేదు. ఉల్టా మాకు ఆయన మీరందరూ నాకు ఓట్లు వేయలేదు, కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, సో మిమ్మల్ని పట్టించుకో, మాకు అవసరం లేదు మీ కృష్ణానగర్ అని ముఖం మీద చెప్పేశాడండి ఆయన. అంటే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉంది, ఆయన అధికార పార్టీలోనే ఉండి కనీసం ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ఏం లేదండి. అన్ని శాంక్షన్లు తీసుకోవడము, కమిషన్లు తినడం, పనులు చేయకపోవడం. వాళ్ళు పనిచేస్తే ఇవాళ ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో మేము ఎందుకుంటామండి కృష్ణానగర్ వాళ్ళం. ఇప్పుడు మాలాంటి నేను నా వర్క్ నేను చేసుకునేదాన్ని అండి. నా షాప్ ఉంది, ఎప్పుడు నాలా సమస్య ఉంటుంది. అది పోయి మేము అడిగితే నువ్వెవరు అని అన్నారు. అదే పార్టీకి సపోర్ట్ చేయమని మా ఇంటికి ముందుకి 3 ఎలక్షన్స్లో వచ్చి అడిగాడండి వాళ్ళు. సో మేము వాళ్ళని అడిగే హక్కు ఉంది. మాకు పనులు ఎందుకు చేయరని మేము అడిగితే మాకు పోలీసులు పంపించి, రౌడీలు పంపించి, మా ఇంటి మీదకి పంపించి అందరు మాకు బెదిరింపులకు గురి చేశారు వాళ్ళు. మా సమస్యలు తీర్చకపోగా రౌడీలను పంపించి బెదిరించారు మమ్మల్ని. సో మేము ఈసారి వాళ్ళకి సపోర్ట్ చేయదలుచుకోలేదండి. వాళ్ళు మాకు ఏం ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. మరి ఇప్పుడు ఏమైనా అభివృద్ధి విషయంలో ఏమైనా తేడా అనిపిస్తుందా? చాలా రెస్పాన్స్ ఉందండి. ఇప్పుడు హైడ్రా ఉంది కదండి, మన మెయిన్ నాలా సమస్యకి హైడ్రాకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు వచ్చారు. గత 10 ఏళ్ల నుంచి చేయకపోవడం వల్ల మొత్తం నాలా సిల్ట్తో నిండిపోయింది. ఇప్పుడు హైడ్రా టీం వచ్చి మాకు సిల్ట్ తీసి నాలా సమస్య ఒక 70% వరకు క్లియర్ చేశారండి. మొత్తం కొత్త నాలా కట్టాలని అంటున్నారు. దానికి టైం పడుతుంది. కొత్త గవర్నమెంట్ వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు. ప్రధానంగా 6 గ్యారెంటీల విషయం ఏం చెప్తారు? మీరు అమలవుతున్నారని అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. లాస్ట్ గవర్నమెంట్లో రేషన్ కార్డ్స్ ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు మేము మోర్ దెన్ 6000 రేషన్ కార్డ్స్ కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. ఒక రేషన్ కార్డు ఉంటే అందరికీ 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ఎన్ని పథకాలు ఇచ్చారో అన్నిటికీ వాళ్ళకి అర్హత ఉంది, వస్తున్నాయి, అందరు బెనిఫిట్ అవుతున్నారు కూడా. బాగానే వర్కౌట్ అవుతుందండి 6 గ్యారెంటీలు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా బాకీ కార్డు పట్టుకొని తిరుగుతుంది. అంటే మహిళలకు 2500 కానివ్వండి, స్కూటీలు కానివ్వండి, తులం బంగారు కానివ్వండి, చాలా విషయాలు అమలు చేయలేదని మాట్లాడుతున్నారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్థికంగా ముందున్న రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడ్డ రాష్ట్రంగా తయారు చేశారండి. అయినా కానీ ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కొన్ని పథకాలు వర్తింపజేస్తున్నారు, ప్రజలకు అందుతున్నాయి. అన్ని మిగతా పథకాలు కూడా వర్తింపజేయాలంటే కొంచెం టైం పడుతుంది. గవర్నమెంట్కి కూడా మనం టైం ఇవ్వాలి. వాళ్ళు 10 ఏళ్లలో చేయనియండి. లేదండి, వస్తుండొచ్చండి. ఎలక్షన్స్ ముందు కాదు కానీ కొంచెం ఇప్పుడు మనం ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్నాం. మిగులు బడ్జెట్ ఉన్నదంతా ఏం బడ్జెట్ లేకుండా చేసారు. అప్పుల పాల రాష్ట్రం చేసిరు. పథకాలు ఇవ్వండి అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా పథకాలు ఇచ్చే స్తోమత ఉండాలి కదండి. అభ్యర్థుల గురించి ఏం చెప్తారు? అక్కడ మాగంటి గోపీనాథ్ గారి భార్యకి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ నుంచి, ఇక్కడ యువకుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నవీన్ యాదవ్కి ఇచ్చిండ్రు. ఎట్లా ఉండబోతుంది మరి? ఇక్కడ హైదరాబాద్లోనేమో అత్యధికంగా బీఆర్ఎస్ సీట్లు ఉన్నాయి. మరి ఇక్కడ సానుభూతి అంటున్నారండి బీఆర్ఎస్ వాళ్ళు. మాకు సానుభూతి కాదండి, వెల్ఫేర్ డెవలప్మెంట్ కావాలండి. మాకు ఫస్ట్ మాకు పనులు చేస్తే ఓట్లు వేస్తామండి. అదే నవీన్ యాదవ్ గారు అనుకోండి, మాకు లోకల్ అవైలబుల్ ఉంటారు. ఎప్పుడు పోయినా మాకు ఏ అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా వచ్చి మాకు రెస్పాండ్ అవుతారు. కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. వాళ్ళ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు యాక్టివ్ ఉంటారు. అదే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే మీరు మాకు ఓట్లు వేయలేదు, మీకు మాకు అవసరం లేదు, మాకు వేరే డివిజన్స్ ఉన్నాయని మాట్లాడారు. సో ప్రజలు కూడా ఎవరు పని చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎవరు పాజిటివ్గా ఉంటే వాళ్ళ దిక్కే వెళ్తారు. సో మేము కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తామండి. ఒకవేళ మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉంటే, గెలిస్తే ఏమి అభివృద్ధులు చేయబోతున్నారు, ఏం మార్పు చేయబోతున్నారు? మాకున్న సమస్యలన్నీ తీరుస్తారని అనుకుంటున్నామండి. 10 ఏళ్లలో మాకు కమిటీ హాల్ లేదు. కాలనీలో ఎవరైనా పేదవాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఉన్న కమిటీ హాల్ని సెట్విన్ వాళ్ళకి ఇచ్చేశారు. సో ఆ కమిటీ హాల్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పిల్లర్స్ పైన ఫ్లోర్స్లో వేసేసారు. అదైతే కొంచెం పేదలందరికీ కొంచెం తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోగలుగుతారు. ఆల్రెడీ నాలా వర్క్ స్టార్ట్ అయ్యాయి, డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. మాకు స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఆ డెవలప్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. వెల్ఫేర్ విషయానికి వస్తే కూడా అందరికీ పథకాలు వర్తింపజేస్తున్నారు, రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పథకాలు వాళ్ళకి కొత్త ఓటర్స్కి కూడా వాళ్ళకి వెసులుబాటు ఉంటుందండి. లేదండి, మాకు ఎవరి నోరు తెరిచినా అన్న జై కాంగ్రెస్, జై నవీన్ అన్న, నవీన్ అన్నకే మా ఓటు అంటున్నారు. అంతా వన్ సైడే ఉంటుందండి.
నవీన్ యాదవ్ గెలుస్తాడు. మరి దాదాపు మాగంటి గోపీనాథ్ గారు 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఏం చెప్తారు ఈ నియోజకవర్గం గురించి? ఏమైనా అభివృద్ధి జరిగింది? ఒకసారి టీడీపీలోకి వెళ్ళి గెలిచిండు, టీఆర్ఎస్ బలం మీద ఒకసారి గెలిచాడు. మొన్నటిసారి క్యాండిడేట్ కరెక్ట్ లేడు, కాంగ్రెస్కి వెళ్ళి అజరుద్దీన్కి ఇచ్చారు, అది క్యాండిడేట్కు పడలేదు ఓటు. అదే నవీన్ యాదవ్కి అప్పుడు ఇచ్చినా అప్పుడు గెలిచేవాడే, అప్పుడు ఇవ్వలేదు ఆయనకు టికెట్. పాపం ఏం లేదు, అభివృద్ధి అయితే ఏమంతా లేదండి. అభివృద్ధి ఏం లేదు, ఉన్నదే ఉంది. ఎక్కడ రోడ్లు అక్కడ ఖరాబే, ఎక్కడ అక్కడ ఏదో ఒకటి చేస్తుంటారు, ఒకటి పోతుంటారు, కానీ 100% కరెక్ట్ అయితే లేదు. అప్పుడు ఇప్పుడు అవి చేయించుకోవాలన్నట్టు మేము నవీన్ యాదవ్కి వేద్దాం అనుకుంటున్నాం అందరం. బీఆర్ఎస్ కూడా 2 సార్లు అధికారంలో ఉంటాయి కదా, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ ఉన్నాయి. మరి ఈ 10 ఏళ్లలో కూడా ఏమైనా అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి అంటే మా కాలనీలో ఏం లేదు, అవతల ఉన్నది అభివృద్ధి. అడిగితే చేస్తున్నాం అంటారు. బస్తీ దవాఖానలో ఒకటి పెట్టిర్రు, వాళ్ళు బస్సులు అవి ఒకటి చేసిరు, కానీ రోడ్లు అయితే యథావిధిగానే ఉన్నాయి. ఇంకా వాళ్ళు చేయాల్సిన పని ఏం లేదు, ఇంకా వేరే పనులు పెద్ద పెద్ద అయితే చేయాల్సిన ఏం లేవు. రోడ్లు గవే కదా మాకు కావాల్సి, ఇక్కడ నీట్గా ఉండాల్సి, అవే సరిగ్గా లేవు. ఇప్పుడు చేయించుకుందాం అన్నట్టు అవన్నీ. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లుంది మరి ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా కొంచెమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? కొన్ని చేస్తుంది, ఇప్పుడు రోడ్లు కొన్ని కటింగ్ చేస్తారు కదా, కొత్త రోడ్లు అవుతున్నాయి, పాత గూలబడి కొత్తవి చేస్తారు. కొంచెం అయితే వాళ్ళకు కూడా పైసలు లేవనుకుంటే అది ఇబ్బంది పడుతున్నారు, చేస్తారు. చెప్పిన అన్ని 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు అంటే కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. అయితే మెల్లమెల్లగా అయితే లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తారు. ఎలక్షన్ ముందర కంప్లీట్ అయితే ఇక అన్నీ అయితే వాళ్ళు కూడా చేయరు, వీళ్ళు కూడా చేయరు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిరా మొత్తం చేయలే కదా వాళ్ళు కూడా. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడనే వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. ఎలా ఉండబోతుంది? ఇక్కడ రసాతరంగా పోరైతే కనిపిస్తుంది. నవీన్ యాదవ్ ఇన్ అవుతాడండి, నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్కి ఉంది, మార్కెట్ ఉంది, పార్టీ కూడా కష్టపడుతుంది, గెలుస్తాడు. మనిషి కూడా వ్యక్తిగతంగా మంచివాడు, మనకు కావాల్సింది. వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా ఆయన పైన. ఏమున్నాయి విమర్శలు? ఏమి విమర్శలు లేవు కదా. బ్యాక్గ్రౌండ్ ఏం లేదమ్మా, ఎప్పుడో నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళు తీసుకొని చూసేటట్లయితే ఎప్పుడో చేశారు, ఏం చేశారు అనేది. ఈయనకైతే ఏం లేదు కదా, ఈయన పీరియడ్లో ఈయనకేం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఈయనకు వాళ్ళ పాదాల వల్ల ఉండొచ్చు. ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకం ఈ నియోజకవర్గంలో. మరి మైనార్టీలో ఎటువైపు నిలబడతాయి? మైనార్టీ మొత్తం కాంగ్రెస్కే పడతాయి. మైనార్టీ ముస్లిం అన్నీ వీళ్ళకే పడతాయి. కాకపోతే ఆంధ్ర ఓట్లు కొన్ని పోతాయి అనుకోండి, మాకు కాంగ్రెస్ పడకుండా అక్కడ పోతాయి. ఇక జూబ్లీస్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే 100%. అది దానికైతే 100% రాసి పెట్టుకోవచ్చు.